హాయ్ మా దో మనవరాలు వచ్చేసింది మిషిక. అంటే కొంచెంసేపు కనిపిస్తుంది మీకు. హాయ్ చెప్తావా? చెప్పు. బాగున్నారా అని అడుగు. నేను బాగున్నాను, నేను స్కూల్కి వెళ్తున్నాను. ఇది వద్దంటే కూడా స్కూల్కి వెళ్తుంది మా. సండే కూడా దీనికి స్కూల్ కావాలా. ఫస్ట్ 1 వీక్ ఏమో ఏడ్చింది, అసలు పాపం ఏడ్చుకుంటూ వెళ్ళేదన్నమాట స్కూల్కి. తర్వాత నుంచి ఇంకా సండే కూడా వెళ్తానంటది. దానికి ఈ మధ్య అంతా జలుబు భయంకరంగా, అయినా కానీ గొడవ అన్నమాట. సో ఉంటావా నాన్న? కూర్చుంటావా? సరే కూర్చో. సో ఈరోజు మన టాపిక్ అంటే, ఒక వ్యూవరే అడిగారు, ఆస్తులు పిల్లలకు కాకుండా ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి, పిల్లలకే కదా ఇవ్వాలి, మాకు ఇవ్వకుండా ఇంకేం చేస్తారు, మిమ్మల్ని చూసుకునేది మేమే కదా అని చెప్పేసి. నిజమే, చూసుకున్నారని కాదు, వారసులు కాబట్టి ఇవ్వాలి. నెక్స్ట్ జనరేషన్ కాబట్టి బిడ్డల్ని కన్నాము, పెంచాము. సో ఆస్తున్నప్పుడు బిడ్డలకి ఇవ్వాలి. కానీ అంతా ఎందుకు ఇవ్వాలి? మీరు సంపాదించుకోలేరా? అమ్మా నాన్న ఇచ్చిన ఆస్తితోనే ఉండాలనుకుంటూ ఉన్నారు. ఇంకా మీ కోరిక ఏముంటుంది మా? మీ కారు మీరు సంపాదించుకోవాలి, మీ ఇల్లు మీరు కొనుక్కోవాలి, మీ నగలు మీరు కొనుక్కోవాలి, మీ బట్టలు మీరు కొనుక్కోవాలి, మీ పిల్లలకి మీరు సంపాదించాలి. మీరు చేసిన తర్వాత తదనంతరం అమ్మా నాన్నల ఆస్తి వస్తుంది. ముందు నుంచే వాళ్ళని పీడించి వాళ్ళ దగ్గర లేకుండా చేసి ఆస్తి మొత్తం మాకే కావాలి, మాకు ఒక 100 కోట్లు ఉంది, 50 కోట్లు ఉంది, 1000 కోట్లు ఉంది, మేము ఎందుకు పనిచేయాలి అని కూర్చుంటే మీ గొప్ప ఏంటి? అసలు చాలామంది ఆస్తి ఉందని తెలిస్తే రిలాక్స్ అయిపోతారు, వాళ్ళకి సంపాదించాలనే కోరిక కూడా ఉండదు. నేను ఎందుకు చెప్పాను అంటే, ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ స్పూన్తో పుట్టరు. కష్టపడి మిడిల్ ఇన్కమ్లో లేదా లో ఇన్కమ్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు, కష్టపడి సంపాదిస్తారు, ఒక స్టేజ్కి వస్తారు. అది ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా అమ్మా? ఫస్ట్ చిన్న కారు కొనుక్కున్నప్పుడు, లేదా ఫస్ట్ చిన్న నగ కొనుక్కున్నప్పుడు, కాస్ట్లీ ఇది కొంచెం, ఫస్ట్ కారు కొన్నప్పుడు, ఫస్ట్ ఒక చిన్న ఇల్లు కొన్నప్పుడు, అది మీరు ఫీల్ అయితేనే తెలుస్తుంది. అమ్మా నాన్నలు ఒక 10 కోట్లు పెట్టి మీకు ఒక ఇల్లు తీసిచ్చారు, ఏంటి గొప్ప దాంట్లో? మీ గొప్ప ఏంటి? అమ్మా నాన్నలు తీసిచ్చారు, మీరెప్పుడు సంపాదించుకుంటారు? మీకు సంపాదించాలనే కోరిక ఎందుకు పుడుతుంది అసలు? అమ్మ అంటున్నాను, అబ్బాయిల గురించి కూడా ఇది, అమ్మాయిల గురించి కాదు, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరి గురించి. ఎందుకంటే అమ్మాయిలు కూడా ఈక్వల్గా సంపాదిస్తున్నారు. మనీ వాల్యూ ఎలా తెలుస్తుంది? మనీ వాల్యూ తెలిసిన వాళ్ళు అమ్మా నాన్నల ఆస్తుల గురించి ఆలోచించరు. మీరు ఇస్తేనే మేము బతుకుతామని అనుకోరు, అది ఉంటుంది మాకు మేము సంపాదించాలి అనుకుంటారు. ఆ కోరిక రానివ్వాలి కదా పేరెంట్స్ కూడా. సో నేనేం చెప్తాను అంటే, ఆస్తులు లేవు అని చెప్పకూడదుమ్మా, ఉన్నాయని చెప్పొచ్చు, కానీ నువ్వు కష్టపడి సంపాదించు. నీకు దాని వాల్యూ తెలిసిన తర్వాత మేము ఇస్తాము, కానీ మొత్తం ఇవ్వము. ఎందుకు ఇవ్వాలి? మన వాళ్ళు ఉంటారు, మన దగ్గర వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వకూడదమ్మా. కజిన్స్ ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, అన్నలు ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు. అంటే డబ్బులంటే కేవలం పిల్లలకేనా సంపాదించేది? ఎవరికైనా కొంచెం కొంచెం ఇవ్వకూడదా? ఇంతకుముందు ఇలా లేరుమ్మా, ఇప్పుడు తయారవుతున్నారు ఇలా. అంటే మేబీ పేరెంట్స్ కూడా అలానే చెప్తున్నారు, మా ఆస్తి అంతా మీకే, మా ఆస్తి అంతా మీకే అని. కాబట్టి ఏంటి అంటే, పిల్లలకి ఏంటి అంటే, చచ్చి చెడి వీళ్ళు సంపాదించిందంతా మాకే, మాకు పెళ్ళవంగానే రాసివ్వండి, లేదా పెళ్ళికి ముందే రాసివ్వండి, మేము అది కొనుక్కుంటాం, ఇది కొనుక్కుంటాం. ఇది ఎంత మాత్రం సమంజసం చెప్పండి? ఒకప్పుడు పెద్దవాళ్ళ తదనంతరాలు వచ్చేవి ఆస్తులు, కానీ ఇప్పుడు అలా కాదు, బతికుండంగానే పీడిచి తీసుకుంటున్నారు. అలా పీడించే పిల్లలకి అసలు ఎందుకు ఇవ్వాలి ఆస్తుల్ని? అదే చెప్తున్నాను నేను, మళ్ళీ కూడా గట్టిగా చెప్తున్నాను. సంపాదించే ఆస్తులు మొత్తం పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడ రూల్ కూడా లేదు అది. తాతగారుల ఆస్తులు వస్తాయి, వంశపారంపర్యంగా వస్తాయి. పెద్దవాళ్ళు అంటే పేరెంట్స్ సంపాదించినవి పిల్లలకి ఇవ్వాలన్న రూల్ ఏం లేదు. నేనున్నానమ్మా, నా ఆస్తి నా పిల్లలకే ఇవ్వాలనుకోను నేను. నా వెల్ విషర్స్ ఉన్నారు, కొంచెం లో ఇన్కమ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం ఇవ్వాలనుకుంటాను. నాకున్న దాంట్లో, అంటే నా దగ్గర బోల్డని కోట్లేం లేవు, నేను సంపాదించే దాంట్లో కొంచెం డొనేట్ చేయాలనుకుంటాను. నా స్టాఫ్ని బాగా చూడాలనుకుంటాను. నాకు ఉన్నారు, ఒక 30 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు.
మొత్తం నా పిల్లలకే దోచిపెట్టాలని నేను ఎప్పుడూ అనుకోను. కానీ మేజర్ షేర్ ఇస్తాను పిల్లలకి, అంతేకాని నా ప్రతి రూపాయ మీకే అని ఎప్పుడు చెప్పను. నా పిల్లలు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. రేపు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఇదే మాట చెప్తారు. ఎందుకంటే మనకు మనం సంపాదించాలన్న కసి లేకపోతే ఎవరు సంపాదించలేరు. జరిగిపోతా ఉంది, అన్నీ మనం మెత్తగా అందిస్తున్నాము, మంచి ఇల్లు ఇచ్చాము, ఒక కారు ఇచ్చాము, ఏమి సంపాదించాలనే కోరిక ఉంటుంది వాళ్ళకి. మంచి బట్టలు తీసి ఇచ్చాము, అది ముద్దు, చిన్నప్పుడు ముద్దు. యంగ్స్టర్ అయిన తర్వాత వాడు సంపాదించుకోవాలి కదా, లేదా ఆ పాప సంపాదించుకోవాలి కదా. ఎందుకు పెంచుకోవాలి అలా? వ్యక్తిత్వం లేని వాళ్ళలాగా ఎందుకు పెంచుకోవాలి మన బిడ్డల్ని? ఎవరికైతే వ్యక్తిత్వం ఉండదో వాళ్ళు మాత్రమే ఆస్తుల్ని కావాలనుకుంటారు. ఎంతున్నా సరిపోదు మాది. మీరు 100 కాదు, 1000 కాదు, 1,00,000 కోట్లు ఇచ్చినా మాకేమిచ్చారనే మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి కష్టపడాలి, సంపాదించాలిమ్మా ఎవరైనా సరే. నేనైతే అది చెప్తాను, నా పాలసీ అది. నాలాంటి వాళ్ళు కోట్ల మంది ఉంటారు, లక్షలు కాదు కోట్ల మంది. కానీ మనం కొంతమంది ఏం చేస్తామంటే చాలా ముద్దు చేసి అసమర్థులుగా తయారు చేస్తాం వాళ్ళని. నీకే నాన్న, నీకు ఇంత ఉంది అంత ఉందని చెప్తారు. వాడు ఎందుకు పనికి రాకుండా పోయి కూర్చుంటాడు అక్కడ, అంతే. ప్లస్ ఆస్తుల మీద అంత కోరికలు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు సుఖపడరు. కొంతమంది చూడండి, ఎంత ఉన్నా కానీ మాకు లేదు మాకు లేదు మాకు లేదు అంటుంటారు. వాళ్ళు అలానే ఉంటారు, ఎవ్వరికి ₹1 ఇవ్వరు. పిల్లలకు మాత్రం కోట్లు ఖర్చు పెడతారు. పక్కన ఎవరైనా ఇంట్లో పని వాళ్ళు చచ్చిపోతుంటే కూడా ₹10 ఇవ్వడానికి కూడా ఏడుస్తారు. నేనైతే ఇలాంటి వాళ్ళని నిష్ఠ దరిద్రులు అంటాను. నాకు చాలా కోపం కూడా వస్తుంది. అసలు మనం ఒక సమాజంలో ఉన్నాము, మన చుట్టుపక్కల చాలామంది ఉన్నారు, అందరినీ మనం ఉద్ధరించలేము. కనీసం మన క్లోజ్గా ఉన్న ఒక 10 మందినన్నా కానీ మనకు చేతనైనంత హెల్ప్ చేయాలి కదమ్మా. పుట్టాము, పెళ్లి చేసుకున్నాము, బిడ్డల్ని కన్నాము, ఆస్తులు సంపాదించాము, వాళ్ళకి ఇచ్చాము, చచ్చాము. మన తర్వాత ఆ పిల్లలు ఏదో ఆ పిల్లల వరకు గుర్తుపెట్టుకుంటారేమో, నెక్స్ట్ జనరేషన్ నుంచి మన పేర్లు కూడా గుర్తుండవు. ఇప్పుడు నా మనవరాలు ఉంది, నేను ఎంత ఆస్తి ఇచ్చి వెళ్ళినా కానీ నా మనవరాలకి ఏం గొప్ప ఏముండదు. అది నా పేరు తలుచుకుంటుందో లేదో కూడా నాకు తెలియదు. దానికోసం ఎందుకు అంత తాపత్రయం? అందుకని ఆలోచించండి పెద్దవాళ్ళు కూడా. ఎంతసేపటికి బిడ్డలకి 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 ఈ మాట మానేస్తే మీ బిడ్డలు బాగుపడతారు. ఇలా అడగరు. బిడ్డలకు కాకుండా ఎవరికి ఇస్తారు? మాకే కదా ఎప్పటికైనా ఇచ్చేది, ఇప్పుడే ఇవ్వండి, మీరు ఎప్పుడు చచ్చిపోతారో మాకు తెలీదు, ఈ విషయాలన్నీ రావు. ఆస్తులు సంపాదించిన బిడ్డలకి మీకు ఇప్పుడే ఇవ్వము అని చెప్పండి, కానీ హెల్ప్ చేయాలి. నేనంటే మీరు ₹1 కూడా ఇవ్వకూడదని నేను మాట్లాడడం లేదు. వాళ్ళకి అవసరమైతే హెల్ప్ చేయాలి, అంతేగాని ఊడ్చి పారేసి ఇవ్వకూడదు. పక్కన మనుషుల్ని కూడా కొంచెం పట్టించుకుందామ్మా. ప్రేమ అంటే ఓన్లీ బిడ్డల మీదేనా? మన తమ్ముడి బిడ్డలు, అన్న బిడ్డలు, అక్క బిడ్డలు, చెల్లెల బిడ్డలు ఉండరా? ₹1 ఇస్తామా వాళ్ళకి ఎవరమైనా? లేదు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మొత్తం పీక్కొని మన పిల్లలకి ఇవ్వాలి. ఇది ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించండి. నేనైతే కొంచెం ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నాను. ఒక అమ్మాయి అడిగింది, పిల్లలకు కాకుండా ఎవరికి ఇస్తారు ఇంకా మీరు అని చెప్పేసి. చూడండి, 2వ వీడియోలోనో 3వ వీడియోలోనో ఉందా ఆ క్వశ్చన్. ఇది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో మీరు చెప్తారని మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్.